పల్లెపోరుపై ప్రత్యేక చర్చ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. 1, 2, 3 ఇలా దశల వారీగా జరిగిన 12,721 పంచాయతీ ఎన్నికల ఫలితాలు దాదాపు వెలువడ్డాయి. అధికార పార్టీకి సింహభాగం స్థానాలు కట్టబెట్టిన గ్రామీణ ప్రజలు ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్కు అటు ఇటుగా 3,000 స్థానాల్లో ఆధిక్యం ఇచ్చారు. ఇక బీజేపీ పార్టీ ఏమో ఇతరుల కంటే తక్కువ స్థానాల్లో గెలుపొంది 4వ స్థానానికే పరిమితమైంది. గణాంకాలు ఒకసారి పరిశీలిద్దాం. ఇప్పుడు పల్లెపోరులో అధికార కాంగ్రెస్కు ఎన్ని స్థానాలు పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులకు లభించాయి? దీనికి సంబంధించి మనం గణాంకాలు ఇక్కడ చూస్తున్నాం ప్రస్తుతానికి. తెలంగాణ పల్లెపోరుకు జరిగిన 3 విడతలకు సంబంధించి మనం గణాంకాలు తర్వాత పరిశీలిద్దాం. ముందుగా 3వ విడతకు సంబంధించి ఎంత శాతం, దాదాపు 80 నుంచి 90% పోలింగ్ నమోదైన 4,158 పంచాయతీలకు గాను 3వ విడతలో ఇప్పటికీ 2,727 పంచాయతీల ఫలితాలు మనం స్క్రీన్పై చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ మద్దతుదారులు 15,029 స్థానాల్లో గెలుపొందారు. ఇక బీఆర్ఎస్ మద్దతుదారులు 740 స్థానాల్లో, బీజేపీ మద్దతుదారులు 128 స్థానాల్లో, ఇతరులు 332 స్థానాల్లో. బీజేపీ కన్నా ఇతరులకు సంఖ్య కొంచెం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక 3 విడతల్లో కలిపి ఎలా ఉంది పిక్చర్ అనేది మనం ఒకసారి చూద్దాం. 3 విడతలకి సంబంధించిన తెలంగాణ పల్లెపోరుకు సంబంధించిన రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి పరిశీలిస్తే, పల్లెపోరులు 3 విడతలకు సంబంధించి పల్లెపోరులో ఇప్పుడు మనకి స్క్రీన్ పై కనిపిస్తున్న 1, 2, 3 విడతలకు సంబంధించి 12,726 స్థానాలకు పంచాయతీ ఎన్నికలు జరగగా 11,286 స్థానాల ఫలితాలు ఇప్పటివరకు వెలువడ్డాయి. దీంట్లో కాంగ్రెస్ మద్దతిచ్చిన అభ్యర్థులు 6,108 మంది ఉంటే, బీఆర్ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థులు 3,097 మంది ఉన్నారు. బీజేపీ మద్దతుదారులు 585 మంది పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందారు. ఇక ఇతరులు 1,496 మంది, అధిక సంఖ్య ఇది. 1,496 మంది ఇతరులు గెలుపొందారు. అంటే వీరు ఇతర పార్టీల మద్దతు కానీ, ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కాకుండా ఇతర పార్టీల మద్దతు కానీ, లేదా స్వతంత్రంగా గెలుపొందినట్టు మనం భావించాల్సి ఉంటుంది. ఇక ఈ 3 విడతలకు సంబంధించిన గణాంకాలు చూసాం కదా మనం. దీనికి సంబంధించి రాజకీయ నాయకులు చర్చలో పాల్గొంటున్న వారు ఏమంటున్నారు, ఎవరి బలాలు ఏమిటి అనేది మనం ఒకసారి పరిశీలించినట్లయితే విశ్లేషణ ఎలా ఉంది అనే అంశానికి సంబంధించి మనం చర్చా కార్యక్రమం చేపట్టాం. చర్చలో పాల్గొంటున్న వారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగదీశ్వరరావు గారు, అలాగే మెతుకు ఆనంద్ వికారాబాద్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గారు, ప్రకాష్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు ఉన్నారు. ఇక అందే సత్యం గారు రాజకీయ విశ్లేషకులు మనతో ఇప్పుడు చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా వెంకట్ గారు, ఏళ్లుగా ఎదురు చూసిన పంచాయతీ ఎన్నికలు ఎట్టకేలకు ముగిసిపోయాయి, ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. మరి ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నాయి? జగదీశ్వరరావు గారు. జగదీశ్వరరావు గారు వినిపిస్తుందా? రైట్, జగదీశ్వరరావు గారు కాంగ్రెస్ నుంచి ఉన్నారు మీరు. ఇప్పుడు ఈ చర్చలో వినిపిస్తుందా నా వాయిస్? రైట్, మెతుకు ఆనంద్ గారు మనకి బీఆర్ఎస్ పార్టీ నుంచి చర్చలో పాల్గొంటున్నారు. ఆనంద్ గారు, 2029లో అధికారం తమదే అంటున్న బీఆర్ఎస్కు పల్లెపోరులో ఎంత మేర మద్దతు లభించిందని అనుకుంటున్నారు? ముందుగా ఈటీవీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మిత్రులకు, అదేవిధంగా ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. అయితే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్, ముఖ్యంగా సర్పంచ్లకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఎప్పుడైనా కానీ అధికార పక్షానికి కొంచెము దగ్గరగా ఉంటాయి. ఏదన్నా మాకు పనులైతేమో అనేటటువంటి ఉద్దేశం చేత ప్రజలు కూడా అధికార పక్షం వైపు మొగ్గు చూడటానికి ఇష్టపడతారు. ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సమయం దాదాపు 3 సంవత్సరాలు ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మాకు ఏమైనా పనులైతే ఏమని చెప్పి అక్కడ ఉంటారు. అయితే మీరు చెప్పినటువంటి ఇందాక గణాంకాల ప్రకారం చూసినా కానీ మేము కూడా దాదాపు సగం, అంటే కాంగ్రెస్కి ఎంతైతే వచ్చినాయో దాంట్లో 50%కు దగ్గర మేము ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా అలా చూడాలంటారా, లేకపోతే మొత్తం స్థానాల్లో 1/3 వచ్చింది అని చెప్పి అనుకుంటారా? లేదు, చూడడానికి లేదు. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ముఖ్యంగా సర్పంచ్లకు సంబంధించి
ఎంపీటీసీ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్స్ పక్కకు పెడితే సర్పంచ్లకు సంబంధించినటువంటి ఎలక్షన్ లోపల పార్టీకి సంబంధించినటువంటి గుర్తుండదు. కాబట్టి ఇక్కడనే ఇట్లుంటే రాబోయేటటువంటి పార్టీ గుర్తుకు సంబంధించినటువంటి లోకల్ బాడీస్ అయినా ఎంపీటీసీ, జెడ్పీటీసీలో కావచ్చు, లేకపోతే జిహెచ్ఎంసీ అంటే మున్సిపాలిటీ ఎలక్షన్స్ వీటిలలో తీసుకుంటే ఖచ్చితంగా పార్టీ గుర్తుంటుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి గణనీయమైనటువంటి సీట్లు వస్తాయి అనేటటువంటిది ఖచ్చితంగా మాకు ఆశాభావం ఉంది. రాబోయేటటువంటి ఎలక్షన్ లోపల కూడా మేము ఖచ్చితంగా అధికారం చేపడతాం. రైట్ అండి. ప్రకాష్ రెడ్డి గారు, పంచాయతీ పోర్లో బీజేపీ పార్టీ అంచనాలు ఎలా ఉన్నాయి? 3 ఫేజుల్లో వెలువడ్డ ఫలితాలు మీ అంచనాలను అందుకున్నాయా? సార్, ముందు మిత్రులందరికీ మీకు నమస్కారం. సార్, ఇప్పుడున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా మేము ఆశించిన ఫలితాలు పెద్దగా తేడా ఏం లేకుండానే వచ్చినాయండి. అంటే ఆశించిన ఫలితాలు అనేది మేము ఇంత తక్కువ ఆశించారని మళ్ళీ ప్రశ్న అడగొద్దు. ఎందుకంటే సాధారణంగా ఇప్పటి వరకు మేము మా పార్టీ పుట్టినప్పటి నుంచి, మా పార్టీ ఆంధ్రప్రదేశ్లో పుట్టినప్పటి నుంచి, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ రోజు వరకు గ్రామీణ స్థాయిలో ఈ మాత్రం 600 సీట్లు రావడం అనేది మొదటిసారి. సుమారుగా 600 పైచిలకే వస్తున్నాయి. ఇది మొదటిసారి. ఎందుకు చెప్తున్నా అంటే జనరల్ గా మా పార్టీ అధికారంలో ఎప్పుడూ లేదు. అధికారంలో ఉండి ఏదో ఒకసారి అధికారంలో ఉన్న పార్టీకి స్థానిక నాయకత్వం బలోపేతం అవుతుంది. కాబట్టి ఆ స్థానిక నాయకత్వం బలోపేతమైనప్పుడే, ఎందుకంటే పూర్తిగా ఎంతమంది పెద్దలు చెప్పినారు, ఆనంద్ గారు, ఇది పూర్తిగా పార్టీ గుర్తు మీద జరగదు. స్వతంత్ర అభ్యర్థుల్లో లేదా స్థానిక బలాబలాల మీద, గ్రామ స్థాయిలో బలాబలాల మీద జరుగుతుంది. కాబట్టి స్థానిక బలమైన నాయకుడి యొక్క పనితీరు పట్లనే ప్రజలు స్పందిస్తారు. కాబట్టి మా పార్టీకి ఇప్పటిదాకా గ్రామీణ స్థాయిలో బలమైన నాయకులు ఎదుగుదల జరగలేదు. ఎందుకంటే మేము ఎప్పుడూ అధికారంలో లేము. కాబట్టి ఈ రోజు వరకు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మేము అధికారంలో మాత్రం కూడా లేము. కాబట్టి మాకు సహజంగా గ్రామీణ స్థాయిలో మా యొక్క నాయకత్వం కొంచెం బలహీనంగా ఉంటున్నమాట వాస్తవం. అది ఒకసారి అధికారంలోకి వస్తే అది అన్ని మారిపోతాయి దేశంలో. ఇది మొదటి అంశం. కాబట్టి మేము ఆశించిన మేరకే అంతకంటే ఎక్కువనే ఫలితాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను 81 నుంచి 81లో మొదటిసారిగా నాకు అంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చూసిన, అప్పటి నుంచి నాకు రాజకీయ పరిజ్ఞానం ఉంది. అప్పటి నుంచి చూస్తున్న రాజకీయాల, నేను ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా నేను మీడియా ద్వారా కానీ మిగతా వాళ్ళ ద్వారా చూస్తున్నా. నేను దాన్ని బట్టి చూస్తే మాత్రం పక్కా ఇది మాకు పూర్తిగా అనుకూలమైన ఎలక్షన్స్. అయితే నేను ఒక కామెంట్ చెప్పాల్సి, ముందు ఆనంద్ గారు చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ 50% వస్తుందండి రిజల్ట్స్. 50% కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి ఇప్పుడు. మొత్తం ఓవరాల్ గా 12,000 మేజర్ పంచాయతీలు ఉన్నాయి కదా. మేజర్ పంచాయతీల ఫలితాలు కూడా ఇంకా రావాల్సింది వస్తాయి అనుకో. సుమారుగా హాఫ్ మార్క్ 50% ప్లస్ ఆర్ మైనస్ ½ 1/4% ఎక్కువ తక్కువ వచ్చేస్తాయి అవి. నేనేమంటున్నా అంటే ఇప్పటి వరకు నాకు అప్పటి నుంచి చెప్తున్నా, ఈ 40-45 సంవత్సరాల కాలఖండాల్లో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీకి 80-90% సీట్లు వచ్చినటువంటి సంఘటనలే ఉన్నాయి నాకు తెలిసిన వరకు. 50% దగ్గర సర్పంచులు కాంగ్రెస్ మద్దతుదారులు ఆగిపోయారంటేనే అది ఒక సంకేతం, చాలా స్పష్టమైన సంకేతం. కాంగ్రెస్ పార్టీ అభిమానుల పట్ల గ్రామీణ స్థాయిలో, గ్రామీణ వాతావరణంలో ప్రతికూల వాతావరణం ఉందనేటువంటిది పక్క కనిపిస్తున్నటువంటి వాతావరణం ఇది. కాబట్టి దీన్ని ఎట్లా క్యాష్ చేసుకుంటాం మేము? ఇంకా మీరు అన్నట్టుగా పంచాయతీ ఎన్నికలలోనే మొదటి అంకం పూర్తయింది. ఇంకా 2 అంకాలంటే ఎంపీటీసీలు, జడ్పీటీసీ ఎన్నికలు జరిగితే అవి పార్టీ గుర్తుల మీద ఉంటాయి. కాబట్టి వాస్తవాలు ఇంకా చేదుగా ఉండే అవకాశం కూడా ఉంది కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులను బేరీజు కనుక వేస్తే, ఇప్పుడు విశ్లేషణ కనుక వేస్తే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గ్రామ స్థాయిలో పూర్తిగా వాళ్ళ పట్ల సానుకూలంగా లేదు ప్రజల అభిప్రాయం అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఫలితాలు ఫైనల్గా వచ్చినా 50% వచ్చినా, నేను అంజయ్ కాలంలో అయితే 90% కాంగ్రెస్ పార్టీ గెలిచారు. 1980లో 90%. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ 90% సర్పంచులు గెలిచారు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ కూడా 90% గెలిచింది. కాబట్టి 90%, 80% గెలిచిన పరిస్థితి నుంచి ఈరోజు 50% పడిపోయారంటేనే కాంగ్రెస్ పార్టీ కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఎందుకంటే అని నాకు అనిపిస్తుంది. అసెంబ్లీ ఎలక్షన్కి వస్తే ఇంకా వేరేగా ఉంటుంది. మున్సిపల్ ఎలక్షన్కి వచ్చేసరికి ఇంకా మారుతుందని నా అభిప్రాయం. ఇంకా అసలు 150 మున్సిపాలిటీస్ పీరియడ్ కూడా అయిపోయిందండి. సంవత్సరంన్నర గడిచిపోతుంది 150 మున్సిపాలిటీస్. ఇంకా జిహెచ్ఎంసీది, వరంగల్ది, ఖమ్మంది ఈ 3 కార్పొరేషన్ సంగతి పక్కన పెడితే అంత 8 మున్సిపల్ కార్పొరేషన్లో 120-130 మున్సిపాలిటీ, అంటే మేజర్ గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ, నగర పంచాయతీలు, మున్సిపాలిటీ కలిపి అవన్నీ కూడా కలిపితే ఖచ్చితంగా ఇప్పుడు జరిగిన ఎన్నికలు ఓట్లు ఇప్పుడు 1/3 ఆఫ్ ది టోటల్ ఓటింగ్ పాల్గొన్నది ఇప్పుడు. ఎందుకంటే సుమారుగా 1,20,00,000, 1,30,00,000 ఓట్లు పాల్గొంటున్నారు ఇప్పుడు. ఇంకా మున్సిపాలిటీలో అక్కడిక్కడ కనుక ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రతికూల పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. బట్ మా వరకు మాత్రం మేము పూర్తిగా ఇది గత
ఎన్నికల్లో చూస్తే మేము సర్పంచ్ ఎలక్షన్ మీటింగ్ పెట్టాలంటే 50 మంది వచ్చేవాళ్ళు కదండి. ఇప్పుడు మేము 600 పైసలకు గెలుస్తున్నామంటే ఖచ్చితంగా అది మాకు ఒక మంచి సంకేతం. ఇంకొక చిన్న విశ్లేషణ చెప్తా. మేము గెలుస్తున్న ప్రాంతాలన్నీ కూడా మా శాసనసభ్యులు, మా పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువ గెలుస్తున్నాం. ఆదిలాబాద్ లో కానీ, కరీంనగర్ లో. అంటే దేనికి సంకేతం అంటే సహజంగా నాయకత్వం పెరిగింది కాబట్టి అక్కడ మేము గెలుస్తున్నాం. అదే దక్షిణ తెలంగాణలో నాయకత్వం పెరిగితే ఖచ్చితంగా మా యొక్క నాయకత్వం రాబోయే రోజుల్లో పెరుగుతుంది. దానికోసం మా ప్రయత్నం కూడా ఉంటుందని నా అభిప్రాయం. ఓకే, సత్యం గారు, ఈ పంచాయతీ పోర్లో వెల్లడవుతున్న ఫలితాలను బట్టి ఓటర్ల అభిప్రాయాలను ఎలా అర్థం చేసుకోవచ్చు? ఏ అంశాల ఆధారంగా తీర్పు చెప్పారని భావించాల్సి ఉంటుంది? అసెంబ్లీ ఎన్నికల్లో దరిదాపు ఏ ఫలితాలు వచ్చినాయి, అయ్యే ఫలితాలు ఇప్పుడు రిపీట్ అవుతున్నాయి. టోటల్గా చూస్తే రిలేటివ్ స్ట్రెంగ్త్ బిట్వీన్ కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్నప్పుడు కాంగ్రెస్ స్ట్రెంగ్త్ 66% అయితే బీఆర్ఎస్ పార్టీ దాంట్లో సగం కట్టు 33%. అట్లా కాదు టోటల్గా తీసుకుంటే దానిది ఒక 55%, ఇతరది ఒక 20%, బీఆర్ఎస్ది ఒక 25%. ఇది దరిదాపు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల యొక్క నిష్పత్తికి దగ్గరగా ఉంది. రేపు బహుశా ఓట్ల శాతం గ్రామ పంచాయతీ ఓట్ల శాతమే తీసుకోము. మున్సిపల్ ఎలక్షన్స్, కార్పొరేషన్స్ మొత్తం ఉంటాయి కాబట్టి ఇది రేపు అసెంబ్లీకో పార్లమెంటుకో ఇది ఇండికేటర్ కాదు. ఈ రిజల్ట్స్ ఇండికేటర్ కావు. తర్వాత పార్టీ ప్రాతిపదికన జరగలేదు. ఇంతకుముందు మన మిత్రుడు ఆనంద్ గారు అన్నట్టు కానీ, ప్రకాష్ రెడ్డి గారు అన్నట్టు కాబట్టి పార్టీ సింబల్ మీద జరగలేదు కాబట్టి ఇది 100% రిఫ్లెక్ట్ కాదు. ఓ 70-75% రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది. చాలా చోట్ల ఇద్దరు బీఆర్ఎస్ వాళ్ళు, ముగ్గురు కాంగ్రెస్ వాళ్ళు చేశారు. కొన్ని ఊళ్ళల్లో వీళ్ళిద్దరి మధ్య పొత్తు పెట్టుకొని చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి, కాంగ్రెస్ బీఆర్ఎస్. ఆశ్చర్యపోతాం. కాబట్టి ఇదంతా మిళితమైనటువంటి రిజల్ట్స్. కానీ ఒక 70% ఇండికేటర్స్ యొక్క శాతాన్ని తీసుకోవచ్చు మనం. అంటే సత్యం గారు, ఇప్పుడు కట్టుబాట్లు ఉంటాయి, తీర్మానాలు ఉంటాయి, గ్రామాలంటే గ్రామ అభివృద్ధి, గతంలో ఎవరెవరు ఎంత అభివృద్ధి చేశారు, ఎప్పుడు ఎవరికి వేస్తున్నాం మనం, నిలబడ్డ అభ్యర్థి ఎవరు, ఇలాంటివన్నీ కూడా ఓటర్లు చూస్తూ ఉంటారు. దాదాపు ఇంత శాతం పోలింగ్ నమోదైనప్పుడు ఆ ఎఫెక్ట్ అంతా ఏ పార్టీ మద్దతు ఇచ్చింది అనేది ప్రత్యేకించి చూస్తారా? ఇప్పుడు రెండు చేసినప్పుడు ఒక పెద్ద గ్రామ పంచాయతీ ఉంది, 6,000 ఓట్లు ఉన్నది ఒక సూర్యాపేట జిల్లాలో. ఒక కాంగ్రెస్ మిగతా ప్రతిపక్షాలతో పెట్టుకుంది, ఒక కాంగ్రెస్ సొంతంగా పోటీ చేసింది. ఇతర పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ క్యాట్ గెలిచాడు. అందులో కాంగ్రెస్ ఓట్ల శాతం ఎట్లా లెక్క కడతావు? అట్లాకి ఇంకో గ్రామ పంచాయతీ ఉంది, అక్కడ సిపిఐ వేరు చేసింది, మిగతా అన్ని మిత్రపక్షాలు ఒకటైనాయి, మిగతాయి గెలిచినాయి ఒక 400 ఓటుతోటి. రేపు కాంగ్రెస్ ఓటింగ్ శాతం దేన్ని లెక్క కడతావు? కాబట్టి ఇవన్నీ మిళితమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. ఏదేమైనా ఒక బ్రాడ్ ఇండికేటర్గా భావించవచ్చు అంతవరకే. అయితే ఇదే సందర్భంలో కాంగ్రెస్ ఆ రిజల్ట్ పూర్తయ్యేవరకల్లా 50%, 60% గెలిస్తే, ప్రతిపక్షాలు ఒక 30%, 35%, ఇతరులు ఇండిపెండెంట్ 15% గెలిస్తే ఆ మాత్రం ప్రతిపక్షాలు ఉండాలనేది నాకున్నటువంటి కోరిక. తర్వాత బీజేపీ విషయానికి వస్తే ప్రకాష్ రెడ్డి గారు వచ్చిన దాంతో సాటిస్ఫై అని అంటాం కానీ మాలాంటి అనలిస్టులకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో అగ్రెసివ్ గ్రోత్ ఉంది బీజేపీ. మనం అదే ఆంధ్రప్రదేశ్ని మనం అడగం. కానీ తెలంగాణలో ఉన్నటువంటి మేరకు 8 పార్లమెంట్ సీట్లు వచ్చినటువంటి పరిస్థితుల్లో సహజంగానే ఒక 2,000 ఆశిస్తాం, లేదా 1,500 ఆశిస్తాం. తర్వాత కాంగ్రెస్కు మేమే ఆల్టర్నేటివ్, బీఆర్ఎస్ కాదు, బీఆర్ఎస్ డిజపియర్ కాబోతుంది అనేక సార్లు బండి సంజయ్ కానీ వెంకటరెడ్డి గారు కానీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇటువంటిప్పుడు ఆల్టర్నేటివ్ మేమేం చెప్పుకోవటానికి ఇవాళ ఇంకెక్కువ రిజల్ట్స్ రావాల్సి ఉండే. వాస్తవానికి విలేజ్ లెవెల్ నెట్వర్క్ మొదటి నుంచి తక్కువ బీజేపీకి. ఏది తెలంగాణలో పార్లమెంట్ సీట్లు ఏజెండా వేరు, అసెంబ్లీ ఏజెండా వేరు, లోకల్ ఎజెండా వేరు. అయినా బీజేపీ వారి నాయకులు ఉన్న స్థానాల్లో, ఎక్కువ పట్టు ఉన్న స్థానాల్లో మేమైతే పంచాయతీలు సాటిస్ఫాక్టరీగానే సాధించామంటున్నారు ఆయన. కానీ శాసనసభ ఎన్నికల అధికారం రావాలంటే ఈ స్ట్రెంత్ సరిపోదు. రిలేటివ్ గా గ్రామ పంచాయతీలు కనీసం 1,500, 2,000 వాళ్ళు చెప్తున్నటువంటి బలం రిఫ్లెక్ట్ కావాలంటే రిలేటివ్ గా కాంగ్రెస్ కి ఆల్టర్నేటివ్, తర్వాత సెకండ్ పొజిషన్ మాదే అనే స్టేట్మెంట్స్ ఇస్తున్న సమయంలో ఇప్పుడు ఉదాహరణకు త్రివేంద్రం కార్పొరేషన్ గెలిచారు. అట్లా ఇక్కడ కూడా మరి ఇంతమంది ఎంపీలు కేంద్ర మంత్రులు ఉన్నప్పుడు అగ్రెసివ్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తాం. కాబట్టి 500 అనేది గతంలో కన్నా ఇంప్రూవ్మెంటే. గతంలో 100, 120 అనేది 500, 600 పెరగటం అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్మెంటే, కానీ అగ్రెసివ్ గ్రోత్ అయితే కాదు. రైట్ అండి. ప్రకటనల తర్వాత చర్చ కొనసాగుతుంది. ఇప్పుడు చిన్న విరామం.
రైట్. జగదీష్ గారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పోరాడింది. మరి ఆ ప్రభావం ఫలితాలపై ఎలా ఉందని అనుకుంటున్నారు? నమస్కారం శర్మ గారు. నమస్తే సార్. ఆనంద్ గారికి, మిగతా బీజేపీ పెద్దలకు కూడా అందరికి నమస్కారం. మీ అందరికీ తెలిసిన విషయమే, పంచాయతీరాజ్ ఎలక్షన్స్ మేము పెట్టకపోవడానికి కారణం బీసీలకు రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చట్టపరంగా ఏ కార్యక్రమాలు చేయాలనో అవన్నీ చేసుకుంటూ పోయినారు. ఇవాళ ప్రజలు కూడా గ్రహించినారు ఎవరి వల్ల రిజర్వేషన్ రాలేదని, రిజర్వేషన్కి ఎవరు అడ్డుపడుతున్నారు అనేది కూడా ప్రజలు గ్రహించినారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్నో రకాలుగా ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టుకుంటూ ప్రభుత్వం పైన బురద జల్లే కార్యక్రమం చేసినా ఇవాళ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నమ్మలేదు. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మేము ఎలక్షన్స్ పోతామని చెప్పి మా నాయకుడు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చెప్పడం జరిగింది. కానీ కోర్టుకు పోయింది ఎవరు, కోర్టు తీర్పులు ఏ విధంగా వచ్చినాయి, రాజ్యాంగం పట్ల మాకు గౌరవం ఉంది కాబట్టి పంచాయతీరాజ్ ఎలక్షన్స్ పెట్టాలని చెప్పి మేము పెట్టినాం. మరి అదేవిధంగా 18 మాసాలు పెట్టకపోవడానికి కారణం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మా అమౌంట్ అంతా ఫ్రీజ్ చేసినా కానీ బీసీలకు ఏదైతే కమిట్మెంట్ ఉందో, మేము ఏదైతే ఇచ్చినామో వాగ్దానం దాన్ని నెరవేర్చాలని చెప్పి ఇన్ని రోజులు కూడా ఆపడం జరిగింది. ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. మేము అసెంబ్లీకి బిల్లు పంపించింది గవర్నర్ దగ్గర ఎట్లా ఆపింది, అదేవిధంగా బీజేపీ వాళ్ళు ఎందుకు చేయలేదు, వాళ్ళు ఏ విధంగా బీసీ రిజర్వేషన్ అడ్డుకున్నారనే విషయాన్ని అందరు కూడా గ్రహించినారు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పోతూ మాకు ఇచ్చినప్పుడు 7 లక్షల కోట్ల అప్పుతోనిస్తే ఈ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా మేము నెరవేర్చాలంటే డబ్బు లేకున్నా చాలా వరకు కూడా మేము ఖర్చులు అవన్నీ కూడా తగ్గించుకొని సంక్షేమ కార్యక్రమాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళామనేది కూడా ప్రజలు గ్రహించినారు. ఇలా మహాలక్ష్మి స్కీమ్లో మహిళలకు ఏ విధంగా మేము 200 యూనిట్లు ఇవ్వడం కానీ, ఫ్రీ బస్ కానివ్వండి, పెట్రోల్ బంక్ మహిళలకు కానివ్వండి, అదేవిధంగా ఇంద్రమ్మ చీరలు కానివ్వండి, ఇంద్రమ్మ ఇండ్లు కానివ్వండి, విద్యార్థుల కోసం ఇలా వాళ్ళకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానివ్వండి, జాబులు 65,000 జాబులు కానివ్వండి, ఎన్నో సమస్యలు ఉంటే అవన్నింటినీ కూడా పరిష్కారం చేసుకుంటూ ఇంత గడ్డు కాలంలో కూడా రాష్ట్రంలో రైతులను కాపాడుకోవాలని చెప్పి 2 లక్షల రుణమాఫీని 25,000 ఇవన్నీ కూడా ఈ ఫలితాలపై ఏమైనా ప్రభావం కాకుండా ముఖ్యంగా రైతు భరోసా ఇచ్చినాం కాబట్టి ప్రజలు గ్రహించినారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్కి మంచి రిజల్ట్ ఇస్తున్నారు. ఇవాళ 60 నుండి 65% సీట్లు మాకు ఇస్తున్నారంటే ప్రజలు గ్రహించినారు. ఈ అపోజిషన్ మాట్లాడేదంతా కూడా అబద్ధము. ఇవాళ ఒక విజనరీ లీడర్ రాష్ట్రాన్ని పాలిస్తుండు. రాష్ట్రంలో ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి, అంటే సర్వీస్ సెక్టర్ని ఏ విధంగా డెవలప్ చేయాలా, ఇండస్ట్రియల్ సెక్టర్ని ఏ విధంగా చేయాలా, అదేవిధంగా గ్రామాలలో అగ్రికల్చర్ సెక్టర్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలా, ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాకు పెద్ద గాంధీ మహాత్ముడు ఏదైతే కలలు కన్నాడో పల్లెలు బలపడాలని చెప్పి ఆ విధంగానే రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. కాబట్టి ప్రజలు ఇవాళ దాన్ని స్వీకరించిర్రు. వాళ్ళ ఆశీర్వాదంతో మాకు మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పి నేను చెప్తున్నా. అదేవిధంగా రేపు జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీలలో కూడా మంచి రిజల్ట్ మాకు వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. రైట్ అండి. ఆనంద్ గారు, ఈ పల్లెపూర్లో 3వ వంతు ఫలితాలను సాధించింది బీఆర్ఎస్. ఈ ఫలితాలకు మీకు అనుకూల ప్రతికూల అంశాలు ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అనే దానికి ఇండైరెక్ట్గా ఈ ఫలితాలు నిదర్శనం అని చెప్పవచ్చు. ఇందాక సత్యం గారు చాలా అద్భుతంగా మాట్లాడిండ్రు. ఆయనతోటి నేను చాలా విషయాల లోపల ఏకీభవిస్తున్నా. మా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా
ఇదే స్థానిక సంస్థల లోపల 95% బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించింది. వీళ్ళు ఇంత 50%కు 60%కు పడిపోయినంటేనే ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారు అనేటటువంటిది అర్థమవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మా వికారాబాద్ నియోజకవర్గము మర్పల్లి మండలం తీసుకుంటే అక్కడ దాదాపు 38,000 ఓట్లు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి దాదాపు 16,000 చిల్లర వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి పడితే మా బీఆర్ఎస్ పార్టీకి 15,000 చిల్లర పడ్డాయి. పెద్ద తేడా ఏం లేదు. కాబట్టి ప్రజలు ఎక్కడ కూడా ఏ వర్గం కూడా సంతృప్తిగా లేరు. ఇందాక జగదీశ్వర్ గారు చెప్పింది దాంతో నేను అస్సలు ఏకీభవించడం లేదు. ఎందుకంటే 42% రిజర్వేషన్ అని ఇస్తాము అనేటటువంటిదే వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టి 6 నెలల లోపల ఇస్తామని చెప్పిందే ఒక బూటకం. ఎందుకంటే ఇన్నిసార్లు ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని కలుస్తారో కలవదో తెలియదు, కానీ మోడీ గారిని మాత్రం తప్పకుండా కలుస్తున్నటువంటి ఈయన ఒక్కసారి కూడా 42% రిజర్వేషన్ గురించి నోరు తెరవలేరు. అదిగాక ఇందాక తను చెప్తున్నారు చాలా మేము అమలు చేసుకుంటా వచ్చినాము అనేటటువంటి విషయాలు చెప్పడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎన్నిసార్లు చెప్పినా పార్లమెంటు లోపల ఇక్కడ బీజేపీ ఎంపీ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన లోపల ఎన్ని అప్పులు చేసిందని చెప్పి క్లియర్గా స్పష్టంగా అప్పుల వివరాలు చెప్పినప్పటికీ మళ్ళీ అదే విషయాలు చెప్పుకుంటూ ఇన్ని కోట్ల అప్పు చేసిండు అన్ని కోట్ల అప్పు చేసిండు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయాలనేటటువంటి ఉద్దేశం చేత చెప్తున్నారు తప్ప వీళ్ళు ఎన్ని అప్పులు చేస్తుండ్రు అనేటటువంటిది ప్రజలకు తెలియదా? ఒక్క కొత్త స్కీము పెట్టలేరండి, ఒక్క కొత్త స్కీము పెట్టలేరు. మేం పెట్టినటువంటి స్కీములను కూడా కొనసాగించలేనటువంటి అసమర్థ పాలన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అదొక్కటే గాక ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి విద్యార్థుల గురించి చెప్తున్నారు. విద్యార్థులు మాకు నాణ్యమైనటువంటి అన్నం పెట్టట్లేదు, పురుగుల అన్నం పెడుతున్నారు అనేటటువంటిది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయాల్సినటువంటి గత్యంతరం లేని పరిస్థితుల లోపల కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ గోడు వెలబూసుకుంటున్నటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. జాబుల విషయాలు చెప్తారు. ఎన్నిసార్లు చెప్పాలి మేము లెక్కలు? బీఆర్ఎస్ పార్టీ లెక్కలతో సహా చెప్పింది. అసలు మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఎన్ని, రాత పరీక్షలు ఎన్ని పెట్టినరు, ఇంటర్వ్యూలు ఎన్ని తీసుకున్నారు, ఎంతమందికి మీరు పత్రాలు ఇచ్చిండ్రు అనేది లెక్క. కానీ మేం చేసినటువంటి వర్క్ అన్నిటికీ కూడా మీరు పత్రాలు పంపించుకుంటూ నియామక పత్రాలు ఇచ్చుకుంటూ అవన్నీ కూడా మేమే ఇచ్చినామంటే ఏమన్నా అర్థం ఉందా? ఇక రుణమాఫీ గురించి చెప్తారు. ఇప్పటికి మేము చాలా సందర్భాల్లో మా కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు సవాల్ విసిండ్రు. ఏ ఊరికన్నా పోదాంపా, మా పక్కనే ఉన్నటువంటి మా వికారాబాద్ జిల్లా అని చెప్పుకునేటటువంటి కోడంగల్ నియోజకవర్గం రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం కోదామా, లేకపోతే ఆయన సొంత గ్రామం అయినటువంటి కొండారెడ్డిపల్లి కోదామా? ఒక్కరు కూడా మాకు అసలు రుణమాఫీ కాలేదు అని చెప్పి ఎవ్వరు నోరు చెప్పరా? అసలు మొత్తం గ్రామం మొత్తం మాకు రుణమాఫీ అయ్యిందంటే మేము అక్కడనే రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పి గంత అద్భుతంగా చెప్పింది. రైట్. మీకు ప్రతికూల అంశాలు ఏంటి మరి పంచాయతీ ఎన్నికల్లో? మీకు ప్రతికూలంగా ఎఫెక్ట్ అయిన అంశాలు ఏంటి? ఏం భావించట్లేదు మేము. ఇప్పుడు నేను ఇందాక చెప్పినాను, ఇవి ఎప్పుడైనా కానీ అధికార పక్షానికి కొంచెం ఫేవర్ గా ఉంటాయి, మాకేమన్నా పనులు అవుతాయేమని చెప్పి ప్రజలు అనుకుంటుంటారు. అదొక్కటే కాక ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ లోకల్ బాడీస్ తోటి గవర్నమెంట్ మారదు అనేటటువంటిది తెలుసు ప్రజలందరికీ. కాబట్టి ఈ మారనటువంటి దానికి ఏముంది, మనకు గవర్నమెంట్ ఉంది కదా, ఇంకొక 3 సంవత్సరాలు ఉంది, మనమే మన పనులు చేపించుకోవచ్చు అనేటటువంటి ఉద్దేశం చేతనే ప్రజలు ఓట్లేస్తారు ముఖ్యంగా. కానీ ఒకవేళ నిజంగా జనరల్ బాడీ ఎలక్షన్స్ వస్తే అరే గవర్నమెంట్ మార్చేద్దాం అనేటటువంటిది ప్రజలు అనుకుంటుంటారు. కాబట్టి అది ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టులాగా తీర్పు ఇవ్వబోతున్నారు. ఓకే, మళ్ళీ వద్దామండి. ప్రకాష్ రెడ్డి గారు, పంచాయతీ పోర్లో 4వ స్థానానికి పరిమితమైంది బీజేపీ. అసలు రాష్ట్రంలోని 12,726 స్థానాల్లో బీజేపీ మద్దతుదారులు పోటీ చేశారా లేదా చేయకపోవటానికి కారణాలు ఏంటి? నేను ఇంతకుముందు చాలా స్పష్టంగా చెప్పాను సార్. మాకు జనరల్ గా మేము అధికారంలోకి వస్తే ఏ పార్టీ అయినా సరే వారు విశ్లేషకులు చెప్పినటువంటి విషయాలతో నేను కొంత ఏకీభవించాను, విభేదిస్తాను. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే స్థానికంగా నాయకత్వం ఎప్పుడు పెరుగుతుంది అంటే మేము ఎప్పుడో ఒకసారి కనీసం అధికారంలో ఉండినో ప్రధాన ప్రతిపక్షంలో ఉండి ఒకసారి అధికారంలో ఉండి ప్రతిపక్షానికి వస్తేనే పెరుగుతుంది. సహజంగా ఏ రాష్ట్రంలో అయినా బీజేపీ పరిస్థితి అదే.
కాబట్టి ఈ రాష్ట్రంలో ఆ మాత్రం కూడా వచ్చినాయి అంటేనే మాకు ఎక్కువ అనేటువంటిది ఒకటి. పోటీ చేయడానికి నాయకత్వం ముందుకు రావాలి కదా, ముందుకు స్థానిక నాయకత్వం పెరిగితేనే కదా పోటీ చేయడానికి పోటీ అనేటువంటిది వస్తుంది. కాబట్టి మేము ఎక్కడైతే మాకు అవకాశం ఉందో, ఎక్కడైతే మా పార్టీ గెలవగలుగుతుందో అటువంటి స్థానాలు మేము పోటీ చేయించినాం. ఎందుకంటే మాకు దక్షిణ తెలంగాణలో మాకున్న సీట్లు ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి మేము అటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము ఇప్పుడు సాధ్యమైన ఎక్కువ ప్రయత్నం చేసిన మా అభిమానులు మా కార్యకర్తలు పోటీ చేయడానికి దాంట్లో వచ్చిన ఫలితాలు. ఇంకోటి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను, ఒక స్పష్టత కూడా ఇవ్వదలుచుకున్నాను. గతంలో నేను మా ఊరికి పోయి వస్తున్నాను. ఈ రోజే మా ఊర్లో కూడా ఎలక్షన్స్, ఈ రోజు ఇంకా ఫలితాలు బయటికి రాలేదు ఇంకా. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే 3,000, 2,000, 5,000 పర్ ఓట్. ఒక్కొక్క చిన్న గ్రామాల రెవెన్యూ ఏముండదు, మొత్తం సంవత్సరం కలిపితే కూడా 10 లక్షల ఆదాయం, దాని రెవెన్యూ ఉండదు, ఆదాయం సంగతి, దానికి ఎక్స్పెండిచర్ సంగతి దేవుడి కనుక 50 లక్షలు 60 లక్షలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. ఈ ధనం ఎవరి దగ్గర ఉంటుందంటే సహజంగా అధికార పార్టీ దగ్గర ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సహజంగా అధికార పార్టీ అభ్యర్థులు ఎందుకు ఈ మోస్తరుగా ఖర్చు పెడతారు అంటే, మాకు రేపు పొద్దున కాంట్రాక్టులు వస్తాయేమో, మా ఎమ్మెల్యే ఇప్పిస్తాడేమో కాంట్రాక్టులు, మా ఎమ్మెల్యే పైరవి చేస్తాడేమో, ఏదైనా చిన్న భూమి లిటిగేషన్ లో మా ఎమ్మెల్యే మాకు సహకరిస్తాడేమో, స్థానికంగా ఉండేటువంటి అధికారులు మాకు సహకరిస్తారేమో, చిన్న సాదా బైనామీ ఎక్కడని చెప్పి. ప్రకాష్ రెడ్డి గారు, ఒక విషయం ఇక్కడ, ఈ బీజేపీ ఏదైతే పోటీ చేసిందో పంచాయతీ ఎన్నికల్లో, ఎక్కడైతే మనం గెలవలేకపోయారో బీజేపీ వాళ్ళు ఎవరి ఓట్ షేర్ ని తీసుకున్నారు అంటే ఆ ఎఫెక్ట్ ఏ పార్టీకి లాభించింది, ఏ పార్టీ మద్దతుదారులకు లాభించింది? నేను సాధారణంగా ఏమవుతుందంటే బీజేపీకి వచ్చినటువంటి ఓట్లు కాంగ్రెస్ పార్టీకే లాభం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడైతే మేము ఓడిపోయినా కూడా అక్కడ ప్రతిపక్ష ఓట్లు చేరడం వల్ల సహజంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అది సహజం, అంటే అది సహజంగా జరిగేటువంటి పరిణామం అది. కాబట్టి దాన్ని మేము పెద్దగా ఈరోజు తీసుకోవట్లేదు. అందుకోసమనే ముఖ్యంగా సర్పంచ్ ఎలక్షన్స్, నేను ఇంకో బీఆర్ఎస్ గురించి కూడా చెప్తున్నా. ఇప్పుడు ఈ రోజున కేటీఆర్ గారు చాలా బలంగా మాట్లాడుతున్నారు పోవాలని. గతంలో కూడా సర్పంచులను సహజంగా గెలిచిన సర్పంచులు ఏ పార్టీలో గెలవడం, ఎందుకంటే పార్టీ గుర్తుండదు. కాబట్టి అధికార పక్షం ఎవరు, అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరున్నా, స్థానిక మంత్రులు, ఎందుకంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మొదలు పెడితే ఈ 2 బెడ్రూమ్ల ఇళ్లకు నిధులు ఇచ్చేటువంటి మొదలు పెడితే అన్ని స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రి నిర్ణయిస్తారు. కాబట్టి సహజంగా ఎమ్మెల్యేలందరూ కూడా సహజంగా ఏ పార్టీలో గెలిచినా పొయ్యే అవకాశం కూడా ఉంది. పోతారని అంటలే, నిలబడి ఫైట్ చేసినటువంటి కార్యకర్తలు కూడా ఉంటారు. కానీ పొయ్యే అవకాశం ఉంది కాబట్టి సహజంగా అధికార పక్షానికి ఆ అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అధికార పక్షం వైపు పోతారు. అయితే అధికార పక్షం గెలిచింది కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తారంటే గెలవరు. ఎందుకంటే మీరు చూశారు టీడీపీ గతంలో 31 జిల్లా పంచాయతీలు ఉంటే 31 జిల్లా పంచాయతీలు 31 టీఆర్ఎస్ గెలిచింది. మన అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే ఓడిపోయింది. కాబట్టి మా వరకు మేము ఖచ్చితంగా వారి అనాలిసిస్ లో మేము ఆశించిన మేరకు రాలేదా వస్తాయంటే మాది ఇప్పుడు వారు అది కొలమానం కాదని ఒక మాట చెప్తూనే, జనరల్ గా మాకు అర్బన్ ఏరియా, ఇప్పుడు మీకు చిన్న ఏదో ఎగ్జాంపుల్, హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ పార్టీకి 2 కార్పొరేట్ వచ్చారు, మాకు 48 వచ్చినాయి. కాబట్టి మా బలం ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడో అర్బన్ ఏరియాలో కొంచెం అర్బనైజ్డ్ థింకింగ్ ఉన్న వాళ్ళు పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువగా ఎఫెక్ట్ చూపించలేకపోయారంటారు. రైట్ సార్, మళ్ళీ ప్రకటనల తర్వాత మళ్ళీ చర్చ కొనసాగిద్దాం. చాలా పెద్ద అర్బన్ ఏరియా పెద్దదండి. ఇంకా అది మనం మర్చిపోయి, తెలంగాణలో అర్బన్ పాపులేషన్ ఇస్ మోర్ దెన్ రూరల్ పాపులేషన్, ఇది అర్థం చేసుకోవాలి మనం. ఓకే రైట్. సత్యం గారు, పల్లెల్లో ఉన్నటువంటి ఈ కుల మతాలు కావచ్చు, వర్గాలు కావచ్చు, స్థానికత, వాళ్ళ విద్య, ఇంతకుముందు వాళ్ళు వారసత్వంగా వస్తున్న ఏ పార్టీని ఆదరిస్తున్నారు, ఇలాంటివన్నీ తీసుకున్నప్పుడు ఒక పార్టీకి సంబంధించి ఇంకో పార్టీకి ఈ పంచాయతీ పోర్లో స్పెసిఫిక్గా మద్దతుదారులుగానే ఉంటున్నారు, పార్టీ మద్దతుదారులుగానే ఉంటున్నారు. కాబట్టి ఈ స్థానిక అంశాలే మిళితమై ఉంటాయి. ఒక పార్టీకి ఇంకో పార్టీకి పోల్చలేం. ఒక ఎన్నికకు ఇంకో ఎన్నికకు, రాష్ట్ర స్థాయి ఎన్నికకు, జాతీయ స్థాయి ఎన్నికకు, పల్లె పోరుకు పోలికలు అసలు ఉండవు అని అంటారు. అలాంటప్పుడు ఈ ఫలితాలని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇది స్థానిక నాయకత్వం. ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు మాకు స్థానిక నాయకం డెవలప్ కాకనే పోటీ చేయలేదు అన్ని స్థానాల్లో అన్నాడు. అది నిజం. అంటే లోకల్ లీడర్స్ యొక్క క్రెడిబిలిటీని బట్టి రిజల్ట్స్ 50% ఆధారపడి ఉంటుంది. పరపతి ఉన్నటువంటి వ్యక్తులు, పరపతి ఉన్న మంచి పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి వ్యక్తులు, దాంతోపాటు కొంత డబ్బు ఖర్చు పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఎక్కువ ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. తర్వాత గతంలోకి ఇప్పటికొక డికేడ్ 30 ఏళ్ల తర్వాత పోలిస్తే ప్రతి చోట చదువుకున్న యువకులు ఎక్కువ ఎన్నికవుతున్నారు. గతంలో చదువు రాని వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కువ చదువుకున్నటువంటి వాళ్ళు, ఎక్కువ గ్రాడ్యుయేషన్, ఇంటర్మీడియట్ అయినటువంటి వాళ్ళు ఎలక్ట్ అవుతున్నారు. ఇది ఖచ్చితంగా మనకు విలేజ్ లెవెల్ అవుపడుతుంది. ఈ రిజల్ట్స్ని బట్టి రేపు అసెంబ్లీలో గెలుస్తాం, పార్లమెంట్లో గెలుస్తాం అనేది అబద్ధం. అసలు వాటికి సంబంధమే లేదు. కాబట్టి ఈ ఆస్పెక్ట్లో మనం థింక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పంచాయతీరాజ్ వ్యవస్థ పాలన ఎలా గాడిన పెట్టాలి,
ఎట్లా ఇంప్రూవ్ చేయాలనేటువంటిది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు ఒక క్లియర్ పిక్చర్ ఉంటే తప్ప లేకపోతే ఇవి ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం లేదు. తర్వాత మరొక అంశం ఏంటంటే బీజేపీ ఆస్పెక్ట్లో వచ్చినప్పుడు అసలు ఒకప్పుడైతే అర్బన్ పార్టీ అని పేరుండేది, ఇప్పుడు రూరల్కి కూడా ఎక్స్టెండ్ అవుతుంది. కాకపోతే ఆ అర్బన్ ఎలక్షన్ జరిగినప్పుడు రిలేటివ్గా రూరల్ స్ట్రెంత్ కన్నా అర్బన్ రిజల్ట్స్ బాగుండేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరి ఓటింగ్ను వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుని చెప్పొచ్చు. 42% అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఇప్పుడు కూడా వాళ్ళు బలపరిచిన అభ్యర్థులు చూస్తే అరౌండ్ అట్లే ఉండొచ్చు. అట్లాగే 35-36% ఓటింగ్ వచ్చినటువంటి బీఆర్ఎస్ ఓటింగ్ ఓడిపోయినాయి గెలిచినాయి కలిపితే అట్లే ఉండొచ్చు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో స్టిల్ మనం డిమార్కేషన్ చేసి ఈ గుర్తుకు వచ్చిన ఓట్లు ఇప్పుడు డివిజన్ లేవు. రేపు జడ్పీటీసీ ఎన్నికల రిజల్ట్ వచ్చినాక ఆ విధంగా మనం ఎవరి పార్టీకి ఎంత శాతం వచ్చేట్లయితే లెక్కేయచ్చు రూరల్లో. కాబట్టి ఇదే మళ్ళీ సోల్ ఇండికేటర్ కాదు, ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్లో అర్బన్ కూడా మిక్స్ అవుతాయి. మిక్స్ అయినప్పుడు రిజల్ట్స్ ఓటింగ్ కాంపోజిషన్ వేరుంటుంది, రిజల్ట్స్ వేరుగుంటాయి. కాబట్టి ఇవాళ మనం ఆ అసెంబ్లీ పార్లమెంట్ వదిలేస్తే ఇప్పుడు చర్చనీయాంశంగా గ్రామ పంచాయతీలను ఎట్లా పరిపుష్టి చేయాలనేటువంటిది అందరూ ఆబ్జెక్టివ్ అయి ఉండాలి. ఇది వీకెన్ అయితే మిగతా దేశాల్లో మనకు మైక్రో లెవెల్ స్టడీస్ ఉన్నాయి. ఇండియాకు చైనా కంపారిజను, ఇండియాకు సౌత్ ఇండియా కంపారిజను, ఇండియాకు మలేషియా కంపారిజన్స్ ఉన్నాయి. ఏ ఒక్క విషయంలో మిగతా 3 దేశాలతోటి మన దేశం వెనకబడింది మైక్రో లెవెల్ స్టడీస్లో. కాబట్టి అది మన మహాత్మా గాంధీ అన్న ఇప్పటివరకు మిగతా నాయకులు అంటున్నా గ్రామ సభ మస్ట్ బి గ్రేటర్ ఇంపార్టెన్స్ దాన్ పార్లమెంట్. గ్రామ సభ అనేటువంటి దాని ఇంపార్టెన్స్ రోజు రోజుకు పెంచాల్సిన అవసరం ఉంది. ఇవాళ నామినల్గా గ్రామ సభలు జరుగుతున్నాయి. ఆ ఊళ్ళో పెద్దలు కూర్చోవటం, ఓ 10 మంది 10 మాటలు అనుకోవటం, నిర్ణయాలు రావటం, మిగతా వాళ్ళ సంతకాలు సేకరించి గ్రామ సభ జరిగిందని అనిపిస్తున్నారు. అట్లా ప్రజల పార్టిసిపేషన్ ఉండి గ్రామ సభ పరిపుష్టిగా జరిగితే నిర్ణయాల్లో డెమోక్రటైజేషన్ వస్తుంది డెసిషన్ మేకింగ్ లో. అది పంచాయతీ రాజ్ వ్యవస్థకు ఒక ఊపిరి లాంటిది. ఆ ఆస్పెక్ట్ లో మనం అకాడమిషియన్స్ అయినా పాలిటీషియన్స్ అయినా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. జగదీష్ గారు, మీ అంచనా ప్రకారం రాష్ట్రంలోని ఏ జిల్లాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది, ఏ జిల్లాల్లో వెనుకంజలో ఉంది? ఈ జర్నీలో అనుకూల ప్రతికూల అంశాలు ఏంటి? శర్మ గారు, ముందుగా మీకు చెప్పే ముందు నేను అందసత్యం సార్తో ఏకీభవిస్తున్నా. ఎందుకంటే గ్రామ సభలు జరగాల, గ్రామాలు ప్రతిష్ట కావాలంటే ప్రభుత్వం కూడా ఆ దిశగానే పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఒక గ్రామం నుండి వచ్చిండు కాబట్టి గ్రామాలలో ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి, గ్రామాలు ఏ విధంగా నష్టపోయినాయి, గత ప్రభుత్వంలో గ్రామ సర్పంచులు ఏ విధంగా ఆత్మహత్యలు చేసుకున్నారు, ఏ విధంగా నష్టపోయినారు అనేది ఇవన్నీ కూడా గ్రహించే గ్రామాలని బలిష్టం చేయనికే కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంతకుముందు ఆనందన్న మాట్లాడినట్టు కానివ్వండి, లేకపోతే సతీష్ రెడ్డి మాట్లాడిన దానికి నేను దాంట్లో నేను పోదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నైతే ఆరోపణలు చేసిర్రో ఇవాళ ప్రజలందరూ కూడా మాకు పాజిటివ్ ఓట్తో ఇవాళ 60-65% సీట్లు మాకు గెలిపించే కార్యక్రమం వాళ్ళు చేసినారు. ప్రజలకు మేము జవాబుదారీతనం ఉంటాం, జవాబుదారీ వాళ్ళకే చెప్తాం. అయితే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా వాళ్ళు జవాబు చెప్పుకోవాల్సింది మాకు కాదు, ఇవాళ వాళ్ళ మేడం కవిత గారికి జవాబు చెప్పాలి. కవిత గారు క్లియర్ కట్గా చెప్తున్నారు ఎంత అక్రమాలు జరిగినాయి, ఎంత అవకతవకలు జరిగినాయి, ఎన్ని అన్యాయాలు చేసిర్రు, ఎంత అవినీతికి పాల్పడ్డారు, ఈ 10 సంవత్సరాల ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా దోపిడీ చేసిరు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇవాళ బీజేపీ ప్రకాశాన మాట్లాడుతూ వారు గ్రామాలలో ఇలా గ్రామాల కోసం మాట్లాడే అర్హత వాళ్ళకి ఏముంది సార్? ఇప్పుడు మన్రేగా ఇవాళ గాంధీ మహాత్ముడి పేరు మీద చేసి గ్రామాలలో నిరుద్యోగులకు అంటే ఉపాధి కల్పించే కార్యక్రమం మంచి 20 సంవత్సరాల నుండి బ్రహ్మాండంగా జరుపుకుంటూ వస్తుంది. కోవిడ్లో కూడా ఎలాంటి ఆదరణ లేకున్నా కానీ మన్రేగా అనేది కోవిడ్లో ఎంతోమంది నిరుపేదలకు బతుకుదెరువునిచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడిన ప్రోగ్రామ్ని ఇవాళ వాళ్ళు ఎందుకు పేరు మారుస్తున్నారు, ఎందుకు తీస్తున్నారు? ఇవాళ కమిటీ రికమెండ్ చేసింది 100 రోజుల నుండి 150 రోజులు చేయండి, దానికి దినసరి వేతనాలు పెంచండి అని. అవి చేయండి, స్వాగతిస్తాం.
అది కాకుండా 150 రోజులు కాకుండా 125 రోజులు చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద మళ్ళా బర్డన్ పడే విధంగా గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో దానికి తుంగలో కొట్టి ఇవాళ 60% ఏమో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పెడతాం, 40% రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలంటే ఇప్పటికే రాష్ట్రం నుండి తీసుకునే ఖజానా మొత్తం కూడా వాళ్ళు సెస్ రూపంలో గ్రాంట్ రూపంలో దొంగతనంగా బీజేపీ ప్రభుత్వం తీసుకొని ఆ డబ్బులన్నింటినీ కూడా అదానీ అంబానీలకు 16 లక్షల పేద ప్రజలకు ఇస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థమవుతలేదు. ఇలా నేను ఒకటే చెప్తున్నానండి, వాళ్ళు ఎంతసేపు గాంధీ మీద ప్రేమ చూపెడుతున్నారు కానీ గాంధీ మీద ప్రేమ కాదు, మీద ప్రేమ ఉంది. ప్రోగ్రామ్ కూడా చూడండి, మన్రేగా గాంధీ మహాత్ముల పేరు తీసేసి దీంట్లో రామ్ అని జీ అని పెడుతున్నారు, గోడ్సేని జీ అని పెట్టి నాథురామ్ నుండి రామ్ అని తీసుకొని ఈ పేరు కూడా మారుస్తున్నారు. జగదీష్ గారు మళ్ళీ మాట్లాడదాం ఈ అంశాలని. ప్రకాష్ రెడ్డి గారు, మహాత్ముడు ఏవైతే ప్రకాష్ రెడ్డి గారు పంచాయతీ ఫలితాల్లో బీజేపీ 4వ స్థానానికి పరిమితమైంది. మరి దీన్ని ఎలా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది? నేను చెప్తాను, జిన్నా వచ్చాడు, ముస్లిం ఎవరు అనాలి, ఏం భాష ఇది? మనం మాట్లాడుతుంది పంచాయతీరాజ్ ఎలక్షన్స్ మాట్లాడితే రాజశేఖర్ ఎందుకు పోయినా నాకు అర్థం కాలే. దాంట్లోనే చెప్తున్నానండి, నేను దాంట్లో చెప్తున్నాను పంచాయతీరాజ్ కోసం గ్రామాలను బీట్ చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మాత్రం మనం గతంలో కూడా మీరు అగ్రికల్చర్ పైన రైతుల పైన ప్రకాష్ రెడ్డి గారు మీరు చెప్పండి, మీరు కొనసాగించండి. మనం పంచాయతీరాజ్ ఎలక్షన్స్ గురించి గాంధీ ఎందుకు వచ్చాడు సార్ దీంట్లోకి? ఓకే, ఈ పంచాయతీ ఫలితాలను ఎలా చూస్తున్నారు సార్ ప్రకాష్ రెడ్డి గారు? గురించినటువంటి అవగాహన లేని వ్యక్తులు చర్చలోకి రావద్దు సార్. గ్రామ సభ మీరు చెప్పండి సార్, మీరు కొనసాగించండి. ఫలితాలకు సంబంధించి మీరు విశ్లేషణ. పుస్తకాలు వచ్చినాయి సార్, బుక్స్ వచ్చినాయి, హౌ టు కండక్ట్ ది గ్రామ సభ అని. ఆ గ్రామ సభ మీద 73 రాజ్యాంగ సవరణ తర్వాత వీరు చెప్తున్న రాజీవ్ ఖాన్ పెట్టినటువంటి 73వ రాజ్యాంగ సవరణ తర్వాత ఈ దేశంలో గ్రామ సభ అంటే ఒక ఇంపార్టెన్స్ ఉంది. మనకు దురదృష్టం ఏంటంటే హైదరాబాద్ లో ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ఉంది. అక్కడ కొన్ని పుస్తకాలు ఆర్టికల్స్ ప్రచురించబడి ఉన్నాయి. గ్రామ సభ ఏ విధంగా నిర్వహించాలి, దాంట్లో ఏ విధంగా ఎంపిక చేయాలి, గ్రామ సభకు అధ్యక్షత ఎవరు వహించాలి, గ్రామ సభ ఎవరు దాంట్లో నిర్ణయాలు తీసుకోవాలి, దీని మీద పుస్తకాలు ఉన్నాయి సార్. అది చర్చిద్దాము. నువ్వు గాంధీ గాడ్సేల గురించి మాట్లాడితే నేను కూడా నెహ్రూ ఖాన్ ఇందిరా ఖాన్ గురించి కూడా మాట్లాడగలుగుతా, జిన్నా గురించి కూడా మాట్లాడగలుగుతా. ఇది తప్పు. వాళ్ళతో మాట్లాడుతున్న వాళ్ళకి అవగాహన లేకపోతే చర్చకు రావద్దు. గ్రామ సభ గురించి అవగాహన ఉంటే చర్చకు రండి. రైట్ సార్. ఆనంద్ గారు మీరు చెప్పండి, 12,726 స్థానాల్లో దాదాపు 3,000 పంచాయతీలకు పరిమితమైన బీఆర్ఎస్ నుంచి తదుపరి జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై మీ వ్యూహాలు ఎలా ఉంటాయి? బ్రీఫ్ గా చెప్పండి. 100% ఖచ్చితంగా ఈ పార్టీ గుర్తున్నటువంటి ఎలక్షన్స్ తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ గణనీయమైనటువంటి స్థానాలను చేజిక్కించుకుంటుంది. రాబోయేటటువంటి నెక్స్ట్ ఏ ఎలక్షన్ వచ్చినా కానీ మేము 100% అధికారులకు వస్తాము. కాకపోతే వీళ్ళిద్దరు నిజంగా ఇక్కడ ఇంత మంచి టీవీ డిబేట్లో మాట్లాడి చర్చను పక్కదోకు తీసుకుపోతున్నారు. ఒకటే నేను ఒక విషయం మాట్లాడదలుచుకున్నది ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు ఇండియాను పాలించినటువంటి పార్టీ లేవండి. ఇదే కాంగ్రెస్ పార్టీ తర్వాత మొన్న ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ కాదు కదా, అప్పుడు ఈ పల్లెలు ఎందుకు గుర్తు రాలేవు చెప్పండి? ఇదే 10 ఏళ్ల మా బీఆర్ఎస్ పాలన లోపల పల్లెలు ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా అయినా తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే ప్రజలకు తెలియదా? ఇదే బీజేపీ పార్టీ సెంట్రల్లో వాళ్ళే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని అవార్డ్స్ తెలంగాణ రాష్ట్రానికి గ్రామాల గురించి ఇచ్చిండ్రో తెలియదా? వీళ్ళు ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్ పథకం గురించి మాట్లాడుతుంటారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకము పేర్లు మార్చుడో లేకపోతే ఇంకొకటి మార్చుడో దాంతో ప్రజలకు ఏమాత్రం ఒరగదండి. మనకు కావాల్సింది వీళ్ళు హామీలు ఇచ్చిండ్రు. ఏం హామీలు ఇచ్చిండ్రు? ఆ వ్యవసాయాన్ని అనుసంధానం చేస్తాము, ఎన్ఆర్ఈజీఎస్ కి అనుసంధానం చేస్తామన్నటువంటి వీళ్ళు అది పక్కకు పెట్టేసేసి పేర్లు మార్చడం చేస్తే రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీ. మా మేనిఫెస్టో చూసారా మీరు ఎప్పుడన్నా? మీరు మా మేనిఫెస్టో ఇప్పుడు పంచాయతీ ఫలితాలు గ్రామాభివృద్ధి ధ్యేయంగా అదే ఎజెండాగా సాగిన పంచాయతీ ఫలితాల్లో 1, 2, 3 స్థానాలు 3 విడతల తర్వాత మనకి దాదాపుగా తేలిపోయినట్లే కనిపిస్తోంది. ఇది ఈ నేటి చర్చలో పాల్గొంటున్న విశ్లేషకులకు ధన్యవాదాలు.